హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. టేస్టీ వంటలకి స్వాగతం. నేను మీ కవిత. టేస్టీ వంటల్లో ఇవాళ రెసిపీ డబుల్ కా మీతా. దీనికి కావాల్సిన పదార్థాలు: 5 బ్రెడ్ స్లైసెస్, ఒక చిన్న కప్పు పంచదార, సుమారు 60 లేదా 70 గ్రాముల పంచదార, ఒక చిన్న కప్పు కాచి చల్లార్చిన పాలు, 10 బాదం పప్పు, 10 జీడిపప్పులు, 20 ఎండు ద్రాక్ష, చిటికెడు ఇలాచీ పౌడర్ అండ్ 1/2 కప్ నెయ్యి. కావాల్సినవి ఏంటో చూసాం కదా. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఫస్ట్ బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా అడ్డంగా నిలువుగా కట్ చేసి ఒక్కో బ్రెడ్ పీస్ని 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ప్యాన్లో నెయ్యి వేసి వేడి చేసి బాగా సన్నగా కట్ చేసుకున్న బాదం పప్పు, బాగా సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు కూడా వేసి లో ఫ్లేమ్లో కలుపుతూ లైట్గా కలర్ మారి మంచి అరోమా వచ్చే వరకు వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవడం మీకు కష్టంగా అనిపిస్తే కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. చూడండి, బాదం జీడిపప్పులు లైట్గా కలర్ మారాయి. ఇప్పుడు ఎండు ద్రాక్ష వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఎండు ద్రాక్ష చాలా ఫాస్ట్గా ఫ్రై అవుతాయి. సో మీరు బాదం జీడిపప్పు లైట్గా వేగాక వేసుకొని వేయించుకోండి, లేదంటే ఎండు ద్రాక్ష మాడిపోతాయి. చూడండి, ఎండు ద్రాక్ష బాల్స్ లాగా ఉబ్బాయి అంటే అవి ఫ్రై అయ్యాయి అని అర్థం. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని పక్కకు తీసి పెట్టుకుందాం. తర్వాత అదే నెయ్యిలో కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని వేసి లో ఫ్లేమ్లో నెయ్యిలో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మీకు నెయ్యి సరిపోలేదు అనుకుంటే బ్రెడ్ పీసెస్ ఫ్రై అవ్వడానికి సరిపడా నెయ్యి వేసి వేయించుకోవాలి. ఇవి ఒక సైడ్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఇంకో సైడ్కి తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి రెండు వైపులా కూడా బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు వీటిని కూడా పక్కకు తీసి పెట్టుకుందాం. చూడండి, ఈ విధంగా అన్ని బ్రెడ్ పీసెస్ని ఫ్రై చేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో పంచదార, వాటర్ వేసి పంచదారని కరిగించుకోవాలి. నేను 5 మీడియం సైజ్ బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నాను. సో ఒక చిన్న కప్పు పంచదార, చిన్న కప్పు వాటర్ తీసుకున్నాను. మీరు పంచదార ఏ కప్పుతో అయితే తీసుకున్నారో ఆ కప్పుతోనే వాటర్ కూడా తీసుకోండి. ఇది పాకం రావాల్సిన అవసరం ఏం లేదండి. జస్ట్ పంచదార కరిగి వేళ్ళకు అంటుకుంటూ ఉంటే సరిపోతుంది. చూడండి, పంచదార బాగా కరిగింది. ఇప్పుడు నెయ్యిలో వేయించుకున్న బ్రెడ్ పీసెస్ వేసి షుగర్ సిరప్ బాగా పట్టేలా లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఉంచాలి. షుగర్ సిరప్ బ్రెడ్ పీసెస్కి పట్టే వరకు ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి, లేదంటే పాకం చిక్కబడిపోతుంది. చూడండి, బ్రెడ్ ముక్కలు షుగర్ సిరప్ని అంతా పీల్చుకొని సాఫ్ట్గా అయ్యాయి. ఇప్పుడు గెరిటితో ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలి. మీకు మ్యాష్ చేసుకోవడం ఇష్టం లేకపోతే చిన్న చిన్న ముక్కలుగా కూడా అలాగే ఉంచుకోవచ్చు. ఈ విధంగా బ్రెడ్ ముక్కలు షుగర్ సిరప్ని పీల్చుకున్న తర్వాత కాచి చల్లార్చిన పాలు, చిటికెడు ఇలాచీ పౌడర్ వేసి ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఉండాలి. ఇందులో ఇలాచీ పౌడర్ వేయడం వలన మంచి అరోమా వస్తుంది. 2 నిమిషాల తర్వాత చూసామంటే బ్రెడ్ పీసెస్ అంతా పాలను పీల్చుకుని ఉన్నాయి. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం ముందుగా నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి మిక్స్ చేసుకోవాలి. దీన్ని మరీ గట్టిగా అయ్యే వరకు ఉండనీకండి, ఎందుకంటే ఇది చల్లారిన తర్వాత ఇంకాస్త గట్టిగా అవుతుంది. సో ఈ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. దీనిని చల్లారిన తర్వాత అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నామంటే అద్భుతంగా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, డబుల్ కా మీతా రెడీ అయింది. దీనిని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. మనకి ఇంట్లో బ్రెడ్ ఉంటే చాలు, అప్పటికప్పుడు ఈజీగా టేస్టీగా స్వీట్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.